మేడిగడ్డలో 2 పిల్లర్లు గుంగితే ఉరికొస్తుంది ఎన్డీఏ ఒకటే రోజులో. సింగరేణిలో ముఖ్యమంత్రి బామ్మర్ది సృజన్ రెడ్డి పాత్రధారిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూత్రధారిగా ఇవాళ స్కాములు జరుగుతూ ఉంటే, 15,000 కోట్ల కుంభకోణాలు జరుగుతూ ఉంటే, నైని బొగ్గు బ్లాక్ టెండర్ల వేలం రద్దయితే సిబిఐ ఎందుకు వేయరు విచారణ? కేంద్ర విజిలెన్స్ సంస్థలతో ఎందుకు విచారణ జరిపించరు? నేను అడుగుతా ఉన్నా. అమిత్ షా గారు వచ్చి తిడతారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని, ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి తిడతారు ఆర్ఆర్ ట్యాక్స్ అని. ఇవాళ ఆధారాలతో సహా మా హరీషన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మొన్న మా దగ్గర మందమరిలో కానీ, కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో, గోదావరిఖనిలో, భూపాలపల్లిలో, కొత్తగూడెంలో ఆధారాలతో సహా సింగరేణిలో ఎట్లా స్కాములు జరిగినాయని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివరాలు తీసుకొని ప్రజెంట్ చేస్తే, బయట పెడితే ఎందుకు వీటి మీద మీరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు దృష్టి సారించరు? ఎందుకు విచారణ జరిపించారని నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. మీకు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపల సంబంధం ఏందని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రక్షించే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు మీరు ఎందుకు చేస్తున్నారని అడుగుతా ఉన్నా. మీకు ఈ అవినీతిలో వాటా లేకుంటే, భాగస్వామ్యం లేకుంటే సిబిఐ విచారణకు సింగరేణిలో ఎందుకు ఆదేశం ఇస్తలేరు? మీరు కేంద్ర విజిలెన్స్ సంస్థల విచారణకు ఎందుకు మీరు ముందుకు వస్తలేరో ఇవాళ నేను అడుగుతా ఉన్నా. ఇవాళ సింగరేణి కార్మికులకు, తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు బాయి అలాయ్ బాలాయి తీసుకున్నారు. ఇద్దరు కలిసి సింగరేణిలో ఈ రకమైనటువంటి కుట్రలకు పాల్పడుతూ ఉన్నారని వాళ్ళు అర్థమైంది. నేను ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో మేము ఇచ్చిన 16,500 ఉద్యోగాల మీద ఇవాళ విజిలెన్స్ విచారణ పేరిట ఆ కుటుంబాలను వేధిస్తూ ఉన్నారు, అధికారులను వేధిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. మరి గిన్ని స్కాములు జరిగినటువంటి ఈ సింగరేణిలో, ఇన్ని దుర్మార్గాలు, దురాఘాతాలు జరుగుతున్నటువంటి ఈ సింగరేణిలో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి మీకు ఎందుకు కనబడతలేదు కిషన్ రెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. ఏదో ఫేస్ సేవింగ్ కోసం మీరు కాంగ్రెస్ కలిసి ఒక్క బొగ్గు బ్లాక్ను కేటాయించడం కాదు, సింగరేణి మొత్తం ప్రాంతంలో విస్తరించున్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని, అన్ని ఓపెన్ కాస్ట్ మైన్స్ని సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా సింగరేణి సంస్థకే అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే ఖచ్చితంగా సింగరేణి కార్మికుల పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే సింగరేణి అనేది తెలంగాణ కొంగు బంగారం. గతంలో సింగరేణికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా కానీ, ఆనాడు ఉద్యమ పార్టీగా కానీ, అధికార పార్టీగా కానీ, వాళ్ళ ప్రధాన ప్రతిపక్షంగా కానీ ఒకటే స్టాండ్ మీద ఉన్నది. ఒకప్పుడైతే కేసీఆర్ గారు ఎంత దూరం ఆలోచించారంటే సింగరేణిని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ చేయాలి, ప్రపంచవ్యాప్తంగా దీన్ని విస్తరించాలి, పెద్ద ఎత్తున మైనింగ్ యాక్టివిటీ కాకుండా, కేవలం కోల్ మైనింగ్ యాక్టివిటీ కాకుండా ఇతర అనేక మినరల్స్ మైనింగ్ యాక్టివిటీలోకి ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఒక గ్లోబల్ ఆర్గనైజేషన్ చేయాలి, పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి వారు ఆశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు 100% వాటా ఉన్నటువంటి సింగరేణిలో 49% వాటా కేంద్రానికి అప్పచెప్పింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. అవసరమైతే ఆ 49% వాటాను తెలంగాణ ప్రభుత్వమే తీసుకొని కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆధీనంలో సింగరేణి సంస్థను ఉంచుకొని దీన్ని ఒక విశ్వవ్యాప్త సంస్థగా తయారు చేయాలి, లక్షలాది మంది పిల్లలకు దీంట్లో అవకాశాలు రావాలి అనేటటువంటి ఒక కల్పన, ఒక విజువలైజేషన్ ఆనాడు కేసీఆర్ గారు చేసి చాలా సుదూరంగా ఆలోచించి ఈ సంస్థను పెంచాలని చెప్పి వారు ఆనాడు అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వచ్చిన తర్వాత మొత్తం అవినీతిమయం, కుంభకోణాలమయం, కార్మికుల సంక్షేమం లేదు, ఏమీ లేదు. మేము చేస్తున్నటువంటి పోరాటాల ఫలితంగా ఇవాళ తూతు మంత్రంగా ఫేస్ సేవింగ్ కోసం ఏదో ఒక్క మైన్ నామినేషన్ మీద ఇచ్చి ఇక మొన్నటి నుంచి ఒకటే స్టేట్మెంట్లు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏదో చేసేసినామని. దీంట్లో ఇంకొక కుట్ర కూడా ఉన్నది. ఇప్పుడు సింగరేణి కార్మికులు ఏమనుకోవాలి, బీజేపీ కాంగ్రెస్ ఇక సింగరేణికి మైన్ ఇచ్చింది, రేపు దీన్ని ప్రైవేట్ పరం చేస్తలేదని చెప్పి ఒక నమ్మించే ప్రయత్నం. మెడికల్ బోర్డు పెట్టకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుర్మార్గం నుంచి కార్మికుల దృష్టిని మరల్చే ప్రయత్నం. బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ఆధారాలతో సహా రుజువు చేసినటువంటి వివిధ అవినీతి, అక్రమ స్కాముల నుంచి కార్మికులు, ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, కిషన్ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వ సంస్థల చేతి ఇక్కడ జరుగుతున్న అవినీతి పైన విచారణ చేయించండి. మీరే బొగ్గు శాఖ మంత్రి ఉన్నారు కాబట్టి మీరే ఇనిషియేటివ్ తీసుకొని సింగరేణి ప్రాంతంలో విస్తరించున్నటువంటి అన్ని బొగ్గు బావుల్ని, అన్ని ఓపెన్ కాస్ట్లను సింగరేణి సంస్థకే నామినేషన్ పద్ధతిలో అప్పచెప్పాలి. ఎట్లయితే గుజరాత్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు లిగ్నైట్ మైన్స్ నామినేషన్ పద్ధతిలో ప్రధానమంత్రి మోడీ గారి సొంత రాష్ట్రంలో ఇచ్చిరో, ఇక్కడ కూడా అట్లనే నామినేషన్ పద్ధతులు అన్ని మైన్స్
అది మా మందమర్రిలోని శ్రావణపల్లి ఓసీ కానీ KK6 కానీ మా మందమర్రి సంబంధించి, అదేవిధంగా JB సత్తుపల్లి ఓసీ కానీ కోయగూడెం 3 కానీ JB ROC 3 కానీ ఇతర అనేక ఏవైతే మైన్స్ ఓపెన్ కాస్ట్లు ఉన్నాయో అవన్నీ కూడా సింగరేణి సంస్థకి నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని కోరుతూ, మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోతే సింగరేణి సంస్థను బతికించుకోవడం కోసం, కార్మికుల సంక్షేమం కోసం మేము మొదలుపెట్టిన సింగరేణి పోరుబాటు అనేటటువంటి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో, అదేవిధంగా TBGKS ఆధ్వర్యంలో ఖచ్చితంగా కొనసాగుతుంది. మీ భరతం పట్టేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి సందర్భంగా సింగరేణి సంస్థ పరిరక్షణే ధ్యేయంగా, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, కార్మికులను కూడా నేను కోరుతా ఉన్నా, వీళ్ళ ట్రాప్లో కాంగ్రెస్ BJP ట్రాప్లో మనం పడొద్దు. ఇది కేవలం గింతంతే, మన పోరాట ఫలితంగా అయినటువంటి పని గింతంతే. ఇంకా చాలా పనులు జరగాల్సినటువంటివి ఉన్నాయి. వాటన్నిటి నుంచి దృష్టి మరల్చడానికి ఏదో మనకు మెహర్బాన్ చేసినామని గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ BJP ప్రభుత్వాలు చేస్తున్నాయి. వాళ్ళు చేసింది గింతే. ఇంకా అనేక మైన్స్ ఉన్నాయి, అనేక ఓపెన్ కాస్ట్లు ఉన్నాయి మనకు నామినేషన్ పద్ధతిలో ఇవ్వడానికి. అవన్నీ ఇచ్చినాడు నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉన్నట్టు తప్ప ఏదో ఒక్కటి ఇచ్చి ఇవాళ ఈ ప్రాంతంలో వస్తున్నటువంటి వ్యతిరేకతను, ఈ ప్రాంతంలో కార్మికుల్లో ఉన్నటువంటి కోపాన్ని, ఆగ్రహాన్ని ఏదో తగ్గించే, మినిమైజ్ చేసేటటువంటి కుట్ర ప్రయత్నం వాళ్ళు ఏదైతే చేస్తూ ఉన్నారో దాన్ని కూడా కార్మిక సోదరులు సోదరిమణులు, ఆ ప్రాంత ప్రజానికం గమనించాలి. మనం ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు TBGKS అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి గారు మాట్లాడతారు.